ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేద్దామని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ జనసేన పార్టీ అని రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన అన్నారు. సోమవారం రాజంపేట పట్టణ కేంద్రంలోని మన్నూరు సమీపంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అధికారి అధ్యక్షతన నియోజకవర్గ జన సైనికులతో కలిసి పాత బస్టాండ్ నుండి జనసేన పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు కలిసి వెళ్లటం జరుగుతుందని తెలిపారు. అంటే నా అన్నదమ్ములాగనో నా కోసం ప్రారంభించే కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే మా కీర్తన అడిగింది అంటే కీర్తన అంటే మా ఆడపడుచు. ఇక్కడ ఈ పక్కన కూడా నా తోటి చెల్లెలు నా రెడ్డి రాణి గారు కూడా నాకు ఆడపడుచులు అంటే ఓ భూదేవితో సమానం. నాకు అంటే ఆడపడుచులు ఉండే సాటనే ఏదైనా కూడా మంచి జరుగుతుంది అనేది ఒక శుభవార్త. అంటే ఏదో శుభవార్త అంటే ఆడబిడ్డ ఉండాలి. అందుకోసం మన జనసేనకు ఫస్ట్ ఆయపట్టు జనసేన మహిళలు అంటే జన సైనికులు, వీర మహిళలు. అందుకోసం ఈ 5,800 సభ్యత్వాలు చేసేదానికి కొంతమంది అహర్నిశలు రాత్రి బావులు వాళ్ళు టార్గెట్ గా పెట్టుకొని ఆ పేర్లు చెప్పాలంటే పాపం 20 మంది టీం పనిచేసింది. ఆ టీం వాళ్ళకు నేను ఫస్ట్ వాళ్ళని సర్కారు ఎందుకంటే నా గొప్పతనం కాదని నా దగ్గర ఉన్న నా టీం చేస్తాను. వాళ్ళ గొప్పతనం నా గొప్పతనం కాదు, నేను డబ్బు పెట్టా అంతే. నా కోసం వచ్చినారు. జోగిమణి గారికి, రెడ్రాని అంకల్ గారికి, రామశివు గారికి, కొట్టే శ్రీహరి గారికి, ముఖ్యంగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకు, వీర మహిళలందరికీ నా నమస్కారం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో జనసేన జెండా మొయ్యాలంటే గతంలో చాలా భయపడే వాళ్ళం. ఈ రోజు ఇంతమంది ఈ జనసేన కార్యక్రమానికి హాజరు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. రాజంపేట ప్రాంతంలో కాదు, మొత్తం రాయలసీమలో మన జనసేన పార్టీ బలోపేతం కోసం కొత్త కార్యవర్గాన్ని మన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయబోతోంది. ఈ న్యూస్ కూడా మీ దగ్గరికి వీళ్ళ తీసుకొని వస్తారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ దాంట్లో సముచిత స్నానం ఖచ్చితంగా మన పెద్దలు కల్పిస్తారు. దయచేసి మీలో మీరు కొట్టుకొని ఇబ్బందులు పడకండి. రాబో రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలో చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరం దయచేసి మన రాయలసీమ ప్రాంతాన్ని ఒక బహుమతిగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రోజు వస్తుంది. దానికోసం ముఖ్యంగా మనం రుణపడ్డ కుటుంబం ఎవరైనా ఉందంటే అధికారి కుటుంబం మాత్రమే చెప్తాను.
ఎవరికైతే సానుకూలంగా ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాం అనే విధంగా చూసుకొని ప్లాన్ చేసుకొని ప్రతి మండలం నుంచి మన రికార్డ్స్ కార్కి అంటించి ఒక వీడియో పై మీరు రికార్డ్ చేసుకొని మీ మండల